సిఐడి చిక్కుల్లో ఆర్కే రోజా మొత్తానికి ఇక సిఐడి చిక్కులో ఇరుక్కుంది ఆర్కే రోజా. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నగరి మాజీ ఎమ్మెల్యే సినీ నటి ఆర్కే రోజా అలియాస్ రోజా సెల్వమణి మీద సిఐడి ఫిర్యాదు చేయడంతో వైసీపీ నాయకులు ఉలిక్కిపడ్డారు. రోజా మంత్రిగా పనిచేసిన సమయంలో దాదాపు 100 కోట్ల గోల్మాల్ జరిగింది. దానిపై విచారణ జరిపించాలని సిఐడికి మనవి చేశారు. అయితే రోజా మీద సిఐడికి ఫిర్యాదు చేయడంతో నగిరిలో ఆమె వ్యతిరేక వర్గం ఫుల్ హ్యాపీగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్కే రోజా క్రీడల శాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్గా భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పనిచేశారు. ఆ సమయంలో ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ పేరుతో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల కేంద్రాలు, పట్టణాలు, నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో పలు క్రీడల పోటీలు జరిగాయి. ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ క్రీడల పోటీలు సుమారు 100 కోట్ల అక్రమాలు జరిగాయని, వాటిపైన విచారణ జరిపించాలని ఆత్యాపాత్య సంఘం CEO ఆర్డి ప్రసాద్ తదితరులు ఆంధ్రప్రదేశ్ సిఐడి డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆర్డి ప్రసాద్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి రోజా శాప్ చైర్మన్ భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి రోజా శాప్ మాజీ చైర్మన్ భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కలిసి 100 కోట్లకు పైగా అవకతవకలకు పాల్పడ్డారని, మొత్తానికి 100 కోట్లకు పైగా స్కామ్ చేసినట్టు, ఈ విషయంపై వారిద్దరితో పాటు అన్ని జిల్లాల డిఓలపై విచారణ జరిపించాలని సిఐడి విభాగం డీజీపీకి మనవి చేశామని ఆర్డి ప్రసాద్ మీడియాకు చెప్పారు. అన్ని జిల్లాల క్రీడా శాఖ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించాలని సిఐడికి మనవి చేశామని ఆర్డి ప్రసాద్ అన్నారు. మొత్తానికి ఇప్పుడు ఆమె సిఐడి చిక్కులో పడింది. 5 సంవత్సరాల కాలంలో శాప్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనులు భారీగా అవకతవకలు జరిగాయని, ఆ విషయంలో విచారణ జరిపించాలని సిఐడికి మనవి చేశామని ఆర్డి ప్రసాద్ అన్నారు. క్రీడా కోటాలో IIIT, మెడికల్, ఇంజనీరింగ్ ప్రవేశాలు పొందిన వారిపై విచారణ జరిపించాలని సిఐడికి మనవి చేశామని అన్నారు. మాజీ మంత్రి రోజా శాప్ మాజీ చైర్మన్ భైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పాటు క్రీడాశాఖ అధికారులను విచారణ చేస్తే 100 కోట్ల అవకతవకలు బయటకు వస్తాయని, తప్పు చేసిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సిఐడికి మనవి చేశామని ఆర్డి ప్రసాద్ మీడియాకు చెప్పారు. అయితే ఈ విషయంపై మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా ఇక ఆమె నేను చేయలేదంటూ ఆమె స్పందించారు. మరి ఇప్పుడు సిఐడి ఆమె చుట్టుకుంది. మరి ఎలా స్పందించారో ఏం చెల్లది రోజా, ఇంకా ఆమె ఏది క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక అది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికి ఫస్ట్ టార్గెట్ రోజా చంద్రబాబు సర్కార్లో టార్గెట్ అవ్వడంతో ఇక ఏం చేయక అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయింది రోజా. మొత్తానికి మాత్రం రోజాతోటే ఈ యొక్క అరాచకాలు, దోపిడీలు, అన్యాయాలు, కుంభకోణాలన్నీ మొదలు పెట్టారని చెప్పాలి. ఇక దాని తర్వాత వెంటనే సీఎంకి సంబంధించిన 500 కోట్ల ఇక విశాఖ ఆయన ప్యాలెస్ గుట్టు రట్టు అయింది. ఇకపోతే ఇప్పుడు ఇటు రోజా, మరి మొత్తానికి రోజా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుందా, లేకుంటే తమిళ్ అంటే మొత్తానికి చెన్నైలో ఇంతకుముందు ఎన్నో సినిమాలు చేసి అక్కడే ఉన్నటువంటి రోజా అక్కడికి మకాం మారుస్తుందా, మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉన్నటువంటి రోజాకి మరి ఇప్పుడుకి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఎదురవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉంటే రోజా చేసిన స్కామ్లు కూడా ఇంకా చాలానే ఉన్నాయని చెప్పేసి కొందరు అంటున్నారు. ఇక అవన్నీ కూడా గుట్టు రట్టు చేస్తారా, అన్నీ ఒక్కొక్కటిగా బయటికి తీస్తారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి రోజా రాజకీయ జీవితం చూస్తుంటే ఇక రోజాకి రాజకీయాలకి పులి స్టాప్ పెట్టే అవకాశమే కనిపిస్తుంది. ఇటుపోతే వేరే పార్టీలో చేరదామన్నా కూడా ఏ అవకాశం లేదు. తెలంగాణకు వచ్చి సినిమాలు చేద్దామన్నా అవకాశాలు లేవు. ఇక జబర్దస్త్కి వెళ్దామంటే కనీసం తలెత్తుకోలేని పరిస్థితి. మొత్తానికి చెన్నై వెళ్ళి అక్కడ రాజకీయాల్లో చేరదామంటే ఆమె నోరుటి దురుసు వల్ల ఎవరు తీసుకోలేని పరిస్థితి. మొత్తానికి మాత్రం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారా, లేకుంటే మకాం ఎక్కడికి మారుస్తుందని మాత్రం తెలియదు. మొత్తానికి సిఐడి వాళ్ళు మాత్రం ఇప్పుడు ఆమె ఇంటి దగ్గర బలగాలు మోహరించి మొత్తం సోదాలు కూడా చేస్తున్నారు. మొత్తానికి సిఐడి చేతిలో చిక్కుకున్నట్టుంది రోజా. మరి ఇంకెన్ని సోదాలు బయటకు వస్తాయి ఏంటనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే రోజా ఖాతాలో చాలా కబ్జాలు, చాలా భూదందాలు, ఇంకా చాలా జరిగాయని చెప్పేసి కూడా కొందరు ఆ మీద ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి వైఎస్ఆర్సీపీకి పట్టిన సంబంధించినటువంటి టీం ఆమెకి కొందరు వ్యతిరేకత చేయడంతో వారు కూడా రోజా చేసిన స్కాములు కూడా ఒక్కొక్కటి బయటకు తీస్తున్నారు. మరి అవన్నీ కూడా బయటకు వస్తే రోజా జైలుకి వెళ్తుందా,
మరి రోజా రాజకీయ జీవితం ఏమైపోతుందనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్గా మారిందనే చెప్పాలి.